లోక్సభ ఎన్నికల వేళ ఓ బీజేపీ నేత చేసిన పని ప్రస్తుతం పోలింగ్ విధానంపైనే అనుమానం కలిగిస్తోంది. మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బెరాసియా లోక్సభ నియోజకవర్గానికి మంగళవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక బీజేపీ నాయకుడైన వినయ్ మేహర్ తన కుమారుడితో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లారు. తన తరపున కుమారుడితో ఓటు వేయించారు. అంతేకాకుండా ఈవీఎంపై బీజేపీ గుర్తు ఉన్న బటన్ ను ఆ బాలుడు నొక్కడం, తర్వాత ఓటు నమోదైందా లేదా అన్నది వీవీప్యాట్ లో చూసుకున్నారు. దీనిని వీడియో కూడా తీశారు. అంతేకాదు ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తండ్రితో పాటు పిల్లవాడిని మొబైల్ ఫోన్ ను పోలింగ్ బూత్ లో ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎన్నికలను బీజేపీ పిల్లల ఆట వస్తువుగా మార్చేసిందని విమర్శించారు. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని ఈసీకి డిమాండ్ చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పై జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ స్పందించారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించారు. ఆ పోలింగ్ బూత్ వద్ద ఉన్న ప్రిసైడింగ్ అధికారి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.